హలో గాయ్స్, ముందు వచ్చేసి తొలి ఏకాదశి కదా. అయితే మేము కొండకి వెళ్ళాము. చూడండి, మా వాడు వచ్చేసి ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుంటాడు. చాలా మెచ్చున్నాయండి. నేనే ఎక్కలేకపోయాను. మా అబ్బాయి అయితే హ్యాపీగా ఎక్కాడు. చడు 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 చాలా బాగా ఎంజాయ్ చేసాము కొండ దగ్గర. వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. నన్ను వదిలేసి మా వాడైతే, మా అబ్బాయి అయితే ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. వెనక వ్యూ పైకి వెళ్ళిన తర్వాత ఉన్న క్లైమేట్కి అసలుకి చాలా అంటే చాలా బాగుంది. చాలా మంది వచ్చారు అసలు. అక్కడ బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకునేవి, పెద్దవాళ్ళు ఆడుకునేవి చాలా ఉన్నాయి. అవన్నీ లాంగ్ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. మీకు కావాలంటే షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా అసలుకి క్లైమేట్ మబ్బు పట్టి ఎలా ఉందో. అన్నీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. పక్కన ఊర్లు కూడా కనిపిస్తున్నాయి. నాకు మా అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చింది. వ్యూ మాత్రం మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కుతున్నప్పుడు అసలుకి కాళ్ళు మాత్రం తెగ నొప్పులు పుట్టాయి. మా వాడికి మాత్రం కాళ్ళు నొప్పులు పట్టలేదు, హ్యాపీగా ఎక్కేశాడు. చూసి ఎంత బాగుందో. గుడి దగ్గర ఫోటో కూడా తీసాను. వచ్చేసి వెంకటేశ్వర స్వామి అన్నమాట. చాలా పవర్ఫుల్ అని చెప్తారు. నేను ఎక్కాను, వెళ్ళాను చాలాసార్లు. బట్ కాకపోతే లోపలికి వెళ్ళి నేను ఎప్పుడు చూడలేదు. మా అబ్బాయి మాత్రం లోపలికి వెళ్ళి మరి దేవుడి దగ్గరికి వెళ్ళి మరి దండం పెట్టుకొని చూసేసి వచ్చాడు. నేను మాత్రం లోపలికి వెళ్ళలేదు. చూడండి, వాడు అక్కడే ఎలా ఎక్కుతున్నాడు. ఇంకొక చోట కూర్చోమన్నా కుదురుగా కూర్చోలేదు. అసలుకి మా జనాల్లో పడి వెళ్ళిపోతున్నాడు అసలు. చూసారా, హైవే, కొత్త హైవే వేశారు మా ఊరికల్లి. అండ్ ఆ హైవే అసలుకి ఆ క్లైమేట్ అది ఎంత బాగుందో చూడండి. చూసారు కదా, తను వచ్చేసి మా అత్త కూతురు అన్నమాట. అండ్ నేను మా అత్తతో పాటు వెళ్ళాను. మా అత్త వాళ్ళ పిల్లలు వాళ్ళు వెళ్ళారు. దాని తర్వాత మా అక్క వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు అన్నమాట. మా అక్క మా బావ ఇద్దరు. అండ్ వాళ్ళతో పాటు మా అన్నయ్య కూడా వచ్చాడు. వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను, ఈ వీడియోలో చూసేయండి. ఆ వైన్ కలర్ డ్రెస్ వేసుకున్నది మా చిన్నత్తయ్య. రాకముందే వెళ్ళిపోతున్నాడు. తల్లి హో హ్యాపీ ఫైట్. పైకి గుడి దగ్గరికి వచ్చేసాము. ఇదే అసలు పైన టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. బయట వచ్చేసి అందరు ఇక్కడే పూజలు చేస్తున్నారు. పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటారు. మా వాడు చూడండి ఎంత బుద్ధిగా దండం పెట్టుకున్నాము. బొట్టు కూడా తీసుకొని పెట్టుకుంటారు.
ఫైనల్లీ లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడిని కూడా మీరు కూడా దర్శనం చేసేసుకోండి. చాలా బాగా అలంకరించారు, చాలా బాగున్నాడు దేవుడు కూడా. దండలు వేసి పూజలు చేయించుతున్నారు అందరూ. అయితే లోపలికి చూసేసి మరీ దండం పెట్టుకొని మరీ వచ్చాడు. దేవుని దర్శనం చేసుకోండి, మీరు కూడా మంచి మంచి కోరికలు కోరుకోండి. మా అబ్బాయి వెళ్ళి దండం కూడా పట్టేసుకొని వచ్చేసాడు. ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు, 2 times తీసుకున్నాడు. సరే వెళ్ళిరా అంటే అక్కడే ఉండి మాడి చెప్పేస్తాడు. వచ్చేసి వెనక వ్యూ అన్నమాట, కొండ వెనక భోజనాలు కూడా పెడుతూ ఉన్నారు. చాలా మందికి భోజనాలు కూడా పెట్టారంట. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి దాకా పెడుతూనే ఉన్నారు. అండ్ మేము కూడా భోజనం చేసాము, దేవుడు ప్రసాదం కాబట్టి కొంచెమే తిన్నాము. చూసేయండి ఏమేమి పెట్టాము. చూసి వెనక గుడి వెనక చాలా అంటే చాలా బాగుంది. సింహం ఉండే గుహ కూడా ఉంది. ఈ వీడియో మొత్తం చూస్తే అది ఎక్కడ ఉందో కూడా మీకు అర్థమవుతుంది. అది కూడా చూపిస్తాను, చూసి आगे गुआ को लगे गुआ जाते हैं ना को भाई आगे गुआ ये से दिन लगे आज पिया अरे इधर चला पुली का हां सिंहम चले रोड पर है देखो ये गुआ दे बाहर हाल वो गुआ को अरे हमारे तू बच्चा వచ్చేసి కోనేరు. దీంట్లో వాటర్ కూడా తాగుతారంటే ఈరోజు పూజలు చేసేసరికి ఆ వాటర్ మొత్తం కొంచెం కలిసిపోయింది. రెడ్డిష్ కలర్లోకి వచ్చేసాయి వాటర్. అండ్ ఆ గృహ వచ్చేసి ఇదే. అటు వెళ్ళి లోపల దాకా చూపించడానికి అయితే కుదరలేదు, చెట్లు అవి ఉన్నాయి. చూసేయండి, చూపిస్తాను కొంచెం లైట్గా. ఒకప్పుడు తెలుగు సినిమాలు అంటే అతని మా అత్తయ్య పిల్లలు భోజనాలు పెట్టారు అని చెప్పాను కదా. కర్రీస్ పెట్టారు అండ్ కొంచెం పులావ్ కూడా పెట్టారు. దాంట్లో మిల్ మేకర్స్ కర్రీ, ఆలు కర్రీ పెట్టారు. పెరుగు చట్నీ, పెరుగు గడ్డ పెరుగు, నెయ్యి, చట్నీస్ కూడా వేశారు. అది తినేసారు, తిన్నాము. అండ్ తర్వాత రిటర్న్ వచ్చేసాము. వచ్చారు చూసేయండి. అదే మా అక్క మా బావ. అండ్ ఇతను వచ్చేసి మా అన్నయ్య, మా అబ్బాయితో ఆడుకుంటున్నాడు. సగం దూరం వచ్చేసరికి ఇంకా ఎక్కలేక కూర్చున్నారు, హాయ్ చెప్తున్నారు. వచ్చేసి మధ్యలో ఉన్న చిన్న టెంపుల్. అండ్ ఇంకా నైట్ టైంలో అక్కడ ఉన్న బొమ్మలు అన్నమాట, చిన్నపిల్లలకి చాలా బొమ్మలు ఉన్నాయి. ఆ బెలూన్స్ అయితే నాకు అదే నచ్చాయి, కలర్ఫుల్గా పడేది. రకరకాల బొమ్మలు ఉన్నాయి. ఏం తీసుకోలేదు, కాస్ట్యూమ్స్ కూడా ఉన్నాయి.
చేతులు పట్టుకునే దారాలు అవి కూడా ఉన్నాయి. పంపించేది సెలెక్ట్ చేయము అన్ని ఉన్నాయి. తీసుకున్నాం.